శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం చవితి తిథి రాత్రి 9:51 వరకు, తదుపరి పంచమి. ఉత్తరా నక్షత్రం రాత్రి 10:10 వరకు, తదుపరి హస్తా నక్షత్రం. శివం యోగం మధ్యాహ్నం 12:35 వరకు, తదుపరి సిద్ధయోగం. వణిజకరణం ఉదయం 8:53 వరకు, తదుపరి విష్ఠీకరణం. ఇక నేడు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుండి 11:03 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:14 నుండి 4:04 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 2:12 నుండి 3:58 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక నేటి విశేషం శ్రావణ శుద్ధ చతుర్థి. ఈనాడు నాగ చతుర్థి అని అంటారు. మనకు సంప్రదాయంలో నాగదేవతారాధన విశేషంగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి చవితి పంచమి నాడు, అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుద్ధ చవితి పంచమి నాడు, మార్గశిర మాసంలో వచ్చేటటువంటి చవితి పంచమి షష్ఠి నాడు కూడా ఆచరించడం అనేది మనం సంప్రదాయంలో చూస్తూ ఉంటాం. అయితే ఈ శ్రావణ మాసంలో ఆచరించేటటువంటి ఈ నాగ చతుర్థి, రేపటి రోజున నాగ పంచమి, ఇవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనటువంటి పర్వాలు. అయితే ఇవి పురాణాలలో వీటి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డది. ముఖ్యంగా స్మృతి కౌస్తుభం అనేటటువంటి గ్రంథంలో విశేషంగా ఈ నాగ చతుర్థి గురించి చెప్పబడింది. రేపటి రోజున నాగపంచమి రోజున నాగదేవతారాధన విశేషంగా చేయటం కోసం పూర్వాంగంగా ఈ నాగ చతుర్థి పర్వాన్ని ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈనాడు వల్మీక దర్శనం అనగా సర్పదేవతలు కొలువై ఉండేటటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట దగ్గర పూజ చేసి ఆ పుట్ట దగ్గర ఉండేటటువంటి మృణ్మయాన్ని, మట్టిని కాస్త తీసుకురావటం అనేది ఈ నాగ చతుర్థి పర్వన్నాడు ఆచరించేటటువంటి ప్రధానమైనటువంటి ఆచరణగా మనకి సంప్రదాయంలో కనిపిస్తుంది. అయితే మన సంప్రదాయంలో చెట్టుకు పూజ చేస్తాం, పుట్టకు పూజ చేస్తాం, గట్టుకు పూజ చేస్తాం, పాముకు పూజ చేస్తాం, పశువుకు పూజ చేస్తాం, ప్రకృతిని అంతా కూడా దైవంగా భావన చేస్తాం. ఇవాళ చాలామంది చెబుతూ ఉన్నటువంటి బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అనేది ఏదైతే ఉన్నదో అది మన సంప్రదాయంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. మన చుట్టూ ఉండేటటువంటి జీవుల మీద సమభావన, ప్రేమ భావన, వీటితో పాటుగా దైవీ భావన కలిగి ఉండడం మన ధర్మం యొక్క వైశాల్యానికి, విశాల దృక్పథానికి ఇది మనం ఉదాహరణగా ప్రత్యేకంగా చెప్పవచ్చు. ముఖ్యంగా సంతానం లేనటువంటి వాళ్ళు, వివాహం కానటువంటి వాళ్ళు, వివాహం అయి కూడా దంపతులు అన్యోన్యత లేనటువంటి వాళ్ళు నాగదేవతారాధన చేయటం అనేది మనం విశేషంగా చూస్తూ ఉంటాం. శాస్త్రంలో నాగదేవతారాధన చేయటం వల్ల ఆయా కామ్యాలు సిద్ధిస్తాయని, అంటే నిస్సంతానులకు సంతానం కలుగుతుందని, అవివాహితులకు వివాహం అవుతుందని, దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అన్యోన్య దాంపత్య సిద్ధి కలుగుతుంది అని ఈ నాగదేవతారాధన ద్వారా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. మరొక విషయాన్ని గురించి మనం గమనించినట్లయితే ఈ నాగదేవతలకు అంటే సర్పాలకు మన దేవతామూర్తులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవినాభావ సంబంధం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆదౌ పూజ్యో గణాధిప అని మనం గణపతిని చూచినట్లయితే ఆయన నాగయజ్ఞోపవీతధరాయ నమః అని ఆయన నామంలో చెప్తారు. అలాగే గణపతి నాగయజ్ఞోపవీతాన్ని ధరించుంటాడు. ఇక ఈశ్వరుడు ఆయన ఫణిభూషణుడు, నాగభూషణుడు అనగా సర్పాలు ఆయన ధరించి ఉంటాడు. విష్ణుమూర్తి పన్నగశాయి. ఆ సర్పజాతిలో గల్లా పరమోత్కృష్టమైనటువంటి ఆదిశేషుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని శయనంగా పవళిస్తాడు శ్రీమన్నారాయణమూర్తి. అలాగే అనేక మంది దేవతా మూర్తులతో పాటు సర్పాలు పూజలు అందుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి సర్పదేవతగా ప్రత్యేకంగా చెప్పబడతాడు. ఆ స్వామి ధ్యానంలో కూడా సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వ్యాప్తదేహాయ నాగరాజాయతే నమః అని, బ్రహ్మాండ వాహదేహాయ అని కూడా కొన్ని పాఠాల్లో చెప్పబడుతుంది. అనగా ఈ భూభాండం, భూగోళం అంతటినీ కూడా శేషుడే అనగా సర్పదేవతే ఆయన శిరస్సును ధరించి ఉన్నాడు అని కూడా మనకి ఆ పురాణాల ద్వారా అవగతం అవుతున్నటువంటి విషయం అది. ఈ నాగ చతుర్థి నాడు, శ్రావణ చతుర్థి నాడు ప్రత్యేకంగా ఈ నాగదేవతారాధన చేయటం వల్ల ఆయా దేవతల యొక్క దివ్యానుగ్రహం కలిగి పుత్ర మిత్ర కళత్ర సంపద అందరికీ సిద్ధిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక అటువంటి ఆయా నాగదేవతల యొక్క దివ్యానుగ్రహం, ఆ దేవతలకు అధిష్టానమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క కృప అందరికీ పరిపూర్ణంగా సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం శుభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని కార్యాలు సంపూర్ణంగా నిర్విఘ్నంగా పూర్తవుతాయో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ చతుర్థి, గురువారం, నక్షత్రం ఉత్తర ఫల్గుని. ఈరోజు నాగ చతుర్థి, ఇది ఈరోజు ప్రత్యేకత. శుద్ధ చతుర్థి ప్రతి నెలలో వచ్చేటువంటి రోజున వినాయకుడిని ఆరాధించడం సరైనటువంటి సంప్రదాయం. 2, నాగ చతుర్థి. పూర్వం వ్యవసాయమే ముఖ్యమైనటువంటి వృత్తిగా ఉన్న రోజుల్లో రాత్రి పగలు తెల్లవారుజాము అనే భేదం లేకుండా అందరూ పొలాలకు వెడుతూ ఉండేవారు. చల్లనైన ఈ కాలంలో పాముల సంచారం మరింతగా ఉంటుంది. ఆ పాములు ఏ విధంగానూ తమ భర్తల్ని హాని చేయకుండా ఉండేందుకు, భార్య ఇంట్లో ఈ విధంగా నాగదేవతని పూజిస్తోందనే ధైర్యం భర్తలకి వచ్చేందుకు నాగ చతుర్థిని లౌకికంగా చేస్తూ ఉండేవారు. నిజమైనటువంటి నాగుల పండుగ మనకి సుబ్రహ్మణ్య షష్ఠి అని మార్గశీర్ష శుద్ధ షష్ఠి నాడు వస్తుంది. అంచేత లౌకికమైనటువంటి మానసికమైన ధైర్యం కోసం కూడా నాగ చతుర్థిని చేయడం చాలా చాలా ఉత్తమమైనటువంటి విధానం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి, సింహంలో వక్రీకరించినటువంటి బుధుడు శుక్రుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని పట్టుదలతో చేయవలసి వస్తుంది. పని మరొకరికి అప్పచెప్పాను కదా అనే ధైర్యం ఏమాత్రమూ పనిచేయదు. అనుకోకుండా అనవసరమైనటువంటి వ్యయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుకు ముందే సరైనటువంటి ప్రణాళికని వేసుకోవాలి. ఖర్చు విషయంలో స్పెక్యులేషన్ ఏమాత్రము లాభించే అవకాశం లేదు. కాబట్టి పెట్టుబడిని పెట్టడం ఈ రోజుకంత శ్రేయస్కరం మాత్రం కాదు. విద్యార్థులకి తమ పరీక్షల్లో అనుకూలత లభిస్తుందనే ధైర్యం ఉన్నా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శిక్షణని పొంది మాత్రమే చదవాలి తప్ప సొంతంగా చదివింది అంతగా కలిసి రాకపోవచ్చు. నాగ చతుర్థి సందర్భంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే మనశ్శాంతి కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదల మరింత హెచ్చుగా ఉండేటటువంటి కారణంగా కొన్ని పనులు మధ్యలో ఆగిపోవడం కానీ, లేదా అసలు ప్రారంభింపబడకపోవడమే కానీ జరిగే అవకాశం ఉంది. కొద్ది కోపాన్ని తగ్గించుకోవడం అవసరం. పట్టుదలని మూర్ఖంగా పెట్టుకోవడం అనేది మరింత నిష్ప్రయోజనకరం. ముఖ్యంగా నూతుల్ని తవ్వాలి అని అనుకునేవారు, అలాగే మరమ్మతులు చేయాలి అని అనుకునేవారు, ఇంకా ఏ విధమైనటువంటి వ్యాపారంలో కొన్ని వాటిని కొత్తగా ప్రారంభించాలని అనుకునేవారు ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకుని వ్యయాన్ని అదుపులో ఉంచుకునే ఆలోచన చేయని పక్షంలో పెద్దగా ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. నాగ చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారు కార్తికేయుడిని సంపూర్ణంగా పూజించి ద్రాక్ష పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్త వినిపించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే
సంతానం కోసం ప్రత్యేకంగా సరైనటువంటి భీమాలు కానీ లేదా ముందు నాటికి ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి ప్రణాళికలో కానీ పెట్టుబడిని పెట్టి తీరాల్సిందే. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. విద్యార్థులు అంటే సంతానం ఇంకా విద్యార్థి దశలో ఉన్నట్లయితే వాళ్ళ ప్రవర్తనని పట్టించుకోవడం చాలా అవసరం. విద్య కంటే కూడా సరైనటువంటి కాలంలో సరైన చదువు వారు చదువుతున్నది లేనిది మధ్య మధ్యలో స్వయంగా పర్యవేక్షించడం కూడా చాలా అవసరం. సరైనటువంటి సమయానికి సరైన నిర్ణయాన్ని తీసుకునేటటువంటి విధంగా అనుభవజ్ఞులు పెద్దలైనటువంటి వారి సూచనల్ని సలహాలని పాటించడం చాలా ముఖ్యం. నాగ చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు శ్రీకాళహస్తీశ్వరుని ఆరాధించి శుద్ధ భస్మ జలంతో అభిషేకించినట్లయితే గ్రహదోషాలు తొలుగుతాయి. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం లేకుండా మాట్లాడతారు. సమయానికి సరైనటువంటి పని చేయాలనే విధంగా సమయపాలన చేస్తారు. కుటుంబానికి వచ్చేటటువంటి బంధుమిత్రులతో కూడా ఇదే విషయాన్ని నిర్ద్వంద్వంగా చెప్పేటువంటి కారణంగా కొంతమంది బంధువులకి మిత్రులకి చులకన అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి కోపం వచ్చే అవకాశం కూడా రావచ్చు. అప్పు చేసినటువంటి దాన్ని తీర్చడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. తీర్చేంత వరకు కూడా విశ్రమించే విధానం ఉండకపోవచ్చు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మరింతగా ఉండే అవకాశం గోచరిస్తోంది. నాగ చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు పుట్ట వద్దకి వెళ్ళి ప్రదక్షిణాలని చేసి పాలని నైవేద్యంగా కానీ సమర్పించినట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏమాత్రపు భయము లేకుండా చేయి చాచి ఎక్కడ దొరికితే అక్కడ రుణాన్ని చేస్తూ కనిపిస్తారు. ఒక్కసారిగా నలుగురిలో అవమానానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి రుణాన్ని తీసుకునే ముందే ఎప్పుడెప్పుడు ఎవరెవరికి తీర్చాలని ఒక ప్రణాళికని వేసుకుని ఆ ప్రణాళిక ప్రకారం నడవడం ఎంతైనా అవసరం. పై ఉద్యోగులతో విరోధాన్ని తెచ్చుకోవడం ఏమాత్రం సరికాదు. క్రింది ఉద్యోగుల సహాయ సహకారాలని దూరం చేసుకోవడం కూడా ఏమాత్రం సరికాదు. ఆరోగ్య భంగం లేకుండా ఉండేలా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య భావం లేకుండా ప్రవర్తించడం అత్యవసరం. నాగ చతుర్థి సందర్భంగా సింహరాశి వారు అర్ధనారీశ్వరుణ్ణి పంచపుష్ప జలంతో అభిషేకించినట్టయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ పని దాదాపుగా కలిసి రాకపోయేటటువంటి కారణంగా ఓ తీరు చిరాకు, విసుగు, ఆందోళన, కోపం కలిగి ఉంటారు. బంధుమిత్రుల ఆగమనాన్ని, బంధుమిత్రుల ఉండిపోవడాన్ని తట్టుకోలేకపోతారు. కుటుంబంలో శారీరకమైనటువంటి అలసట, కుటుంబంలో ప్రత్యేకంగా మాట్లాడుకుందామంటే వైయక్తికమైనటువంటి సమయం లేకపోవడం వంటి ఇబ్బందులు గమనించి కూడా బంధుమిత్రులు అలాగే ఉండిపోవడం కొద్ది ఇబ్బందిని కలిగించే అంశంగా అవుతుందని చేత నిర్ద్వంద్వంగా చెప్పడం ఎంతైనా మంచిది. నాగ చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు రామలింగేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే ఆరోగ్య సిద్ధితో పాటు ధన ప్రాప్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో దూకుడుతనం మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రతి మాటని కూడా ఎదుటివారిని దెప్పిపొడిచే తీరులో ఉండడం పూర్తిగా మానుకోగలగాలి. అకస్మాత్తుగా వచ్చినటువంటి కోపంతో ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి స్థితి అప్పుడప్పుడు కనిపించవచ్చు. దాంతో తోటి ఉద్యోగులు, క్రింది ఉద్యోగులు మధ్య స్పర్ధ కలగడమే కాకుండా వారు వీరిని దూరంగా ఉంచే విధానం కూడా ఉండొచ్చు.
మాట్లాడే ప్రతి మాట కూడా అనుకూలంగా ఉండే విధంగా ఉన్నట్లయితే కొత్తవైనటువంటి అవకాశాలు వ్యాపారపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. నాగ చతుర్థి సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామిని ఆరాధించి చెరకు రసంతో అభిషేకించినట్లయితే తప్పక అనుకూలమైనటువంటి వివాహ విధానం కలుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహ ఉపకరణ అలంకార సామగ్రి కోసం ఇంట్లో నిండుగా ఉన్నప్పటికీ కూడా మరింత కొనే కారణంగా ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు. భూ లాభాన్ని చేయాలనే ఆలోచనతో భూమిని బేరం చేయడం వరకే జరుగుతుంది తప్ప కొనుక్కోవడం అనేది సాధ్యపడే అవకాశం ఉండకపోవచ్చు. విందులు వినోదాలు కారణంగా ఆరోగ్యం తాత్కాలికంగా కుటుంబ సభ్యుల్లో కొందరికి చెడిపోయే అవకాశం ఉంది. పెట్టుబడుల్ని పెట్టాలనేటటువంటి విషయంలో తీవ్రమైన ప్రయత్నాన్ని చేస్తారు, కానీ సొమ్ముని పెట్టగలిగినటువంటి పెట్టుబడిదారులు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. నాగ చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామిని అర్చించి పంచామృతంతో అభిషేకించినట్లయితే ధనప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీ జనానికి విపరీతమైనటువంటి దూకుడుతనం వస్తుంది ఈ మాటలో. ఆ కారణంగా కుటుంబంలో సామాన్యమైనటువంటి అలజడి వాతావరణం ఏర్పడవచ్చు. ఏ పనిని చేసినప్పటికీ కూడా పెద్దలు అనుభవజ్ఞులు ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారిని సంప్రదించి మాత్రమే చేయడం ఎంతైనా అవసరం. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కూడా క్రిందటి సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే గొప్పగా ఉన్నట్లు కాదు అనే యథార్థాన్ని తెలుసుకోవాలి. తద్వారా నైపుణ్యం కోసం ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉండవలసిందే. పోటీ యుగం కాబట్టి. నాగ చతుర్థి సందర్భంగా ధనురాశి వారు గణేశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే ఉద్యోగ లాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాహనాన్ని మార్చుకోగలిగిన అవకాశం ఉంటుంది. కవి పండితులు అయినటువంటి వారికి చక్కనైన గౌరవ సన్మానాలు కలిగే అవకాశం కూడా ఉంది. రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేకుండా చేసుకోగలుగుతారు. తాత ముత్తాతల నుంచి వచ్చేటటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకుంటారు తప్ప ఎంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా అమ్మాలనేటటువంటి ఆలోచనకి ఆమోదాన్ని తెలపరు. ముఖ్యంగా మరమ్మతులు చేసేందుకు తగినటువంటి సొమ్ము ఉన్నప్పటికీ కూడా దానికంటే అతి ముఖ్యమైనటువంటి ఖర్చు ముందు నాటికి రాబోతుందనే యథార్థ భావంతో మరమ్మతుల వైపుకు దృష్టి సాగించరు. నాగ చతుర్థి సందర్భంగా మకర రాశి వారు కుజునికి సంపూర్ణమైనటువంటి అభిషేకాన్ని చేయించినట్లయితే ఏ విధమైనటువంటి తొందరతనము ఉండదు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఏలిన నాటి శని కారణంగా ఏదో జరిగిపోతుందనే భయం హెచ్చుగా ఉంటుంది తప్ప వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశం ఏమాత్రము ఉండదు. ఏ పని చేయబోయినా బాగా ఆలోచించి మాత్రమే దానికి సంబంధించి అడుగులు వేయడం చెప్పుకోదగ్గ విశేషం. ఏ విధంగానూ కూడా ఎవరికి రుణాలని ఇయ్యరు. అలాగే ఎంత ఆర్థికంగా కింద పడిపోయినప్పటికీ కూడా రుణం కోసమని చేయిని చాపరు కూడా. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు తగు భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. తమ కింద పని చేసేటువంటి ఉద్యోగులతో సమన్వయ భావంతో మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. పై అధికారులతో కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. నాగ చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు అంగారక జపాన్ని కానీ చేయించుకున్నట్లయితే దైవ ధ్యానబుద్ధి కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం అంత అనుకూలంగా అనిపించకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం వస్తుంది, కానీ అది ఆలస్యంగా వచ్చే సంకేతాలు ఉండవచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. దూరభార ప్రయాణాలు చేస్తూ ఉండడం, నిద్ర భోజనాలు సకాలంలో లేకపోవడం కారణంగా ఉన్నటువంటి అనారోగ్యం అలా ఉంటూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం మాత్రం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. సంతానం ఎదిరించేటటువంటి తనం కనిపిస్తుంది కాబట్టి సంతానంలో జాగ్రత్తగా ఆచితూచి మాత్రమే మాట్లాడుతూ ఉండాలి. వీలైనంత వరకు అదుపు చేసే తీరులో మాట్లాడడం కాకుండా వారు అర్థం చేసుకునే తీరులో మాట్లాడడం సత్ప్రయోజనాన్ని కలిగించే అంశం. నాగ చతుర్థి సందర్భంగా మీనరాశి వారు నాగస్తుతిని చేస్తూ కాశీగంగతో ఆ నాగ ప్రతిమని అభిషేకించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా విఘ్నాలన్నీ తొలగిపోతాయి, రుణబాధలు తొలగిపోతాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. నాగ చతుర్థి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే నాగ చతుర్థి సందర్భంగా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ నాగ చతుర్థి సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో జంటనాగుల విగ్రహాలకు పాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత జంటనాగుల విగ్రహాలను శుభ్రంగా నీటితో కడిగి పసుపు కుంకుమలు అలంకరించి జంటనాగుల విగ్రహాలకి పత్తితో తయారు చేయబడిన ఒక వస్త్రాన్ని అలంకరించాలి. ఆ జంటనాగుల విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచి నైవేద్యంగా సమర్పించి ఆ విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేసినట్లయితే రాహుకేతు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానివల్ల సర్పదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా శ్రావణ నాగ చతుర్థి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. మీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి ముందుగా పుట్ట దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత పుట్టకి పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. పుట్ట దగ్గర కొద్దిగా బియ్యం పిండి చల్లాలి. ఆ తర్వాత పసుపు కుంకుమ పుట్ట మీద చల్లి పుట్టలో కొద్దిగా పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర చలిమిడి లేదా చిమ్మిలి నివేదనగా సమర్పించాలి. ఇలా చేసిన తర్వాత పుట్టమన్ను కొద్దిగా ధరించి గృహానికి రావాలి. ఇలా శ్రావణ నాగ చతుర్థి సందర్భంగా పుట్టలను పూజించడం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, ప్రధానంగా జాతకంలో రాహుగ్రహ దోషాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ రాహుగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే శ్రావణ నాగ చతుర్థి రోజు గృహంలో నాగ పడిగకు అభిషేకం చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మీ గృహంలో వెండి లేదా రాగి లేదా ఇత్తడి లోహంతో తయారు చేయబడిన ఒక నాగ పడిగను పూజా మందిరంలో ఉంచి ఆ నాగ పడిగకు ఆవు పాలతో అభిషేకం చేయటం, శుద్ధోదకంతో అభిషేకం చేయటం, ఆ తర్వాత గంధం బొట్లు పసుపు కుంకుమ అలంకరించి రకరకాలైన సువాసన కలిగినటువంటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం నాగరాజాయ నమః అని స్మరించుకోవటం ద్వారా సంపూర్ణంగా సర్పదేవతల అనుగ్రహానికి పాత్రులై సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కుజదోషం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు మాత్రం శ్రావణ నాగ చతుర్థి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకున్నట్లయితే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా నాగ చతుర్థి సందర్భంగా ఈ పరిహారాలు పాటించండి. రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు అన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు గరుడ పంచమి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.